హలో అండి, అస్సలం వాలేకుమ్, నమస్తే, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఏంటి నేను ఊరవతలకు వచ్చాను అనుకుంటున్నారా? ఇవాళ వచ్చేసి మీకు ఒక మంచి ప్లాట్ చూపిస్తా అండి. ఇది మాకు తెలిసిన వాళ్ళదే అనమాట. ఇక్కడ వచ్చేసి చాలామంది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా చేసుకున్నారు. సో ఏంటంటే ఓనర్కి అమౌంట్ అర్జెంట్ ఉండడం వల్ల ఇది సేల్కి పెట్టారు. సరే మన వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మొత్తం చెప్తాను ఈ వీడియోలో. అంటే ఈ ప్లేస్ వచ్చేసి ఎంత డిస్టెన్స్లో ఉంది సిటీ నుంచి, చూసారా నెమ్మలు అరుస్తున్నాయి. సో ఈ పక్కనే ఫారెస్ట్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే సిటీలో ఉండాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్లస్ పక్కన ఫారెస్ట్ ఉంది, అండ్ పక్కనే రిజర్వాయర్ కూడా ఉందన్నమాట. నాకైతే యాప్ట్గా అనిపించింది. సో చాలా మంచి ప్లేస్, అన్ని పర్మిషన్స్ కూడా ఉన్నాయి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ వెంచర్ మొత్తం కూడా 11 ఎకర్స్లో 72 ప్లాట్స్ ఆల్మోస్ట్ సేమ్ సైజ్వి డివైడ్ చేసేసి సేల్ చేశారనమాట. ఆల్రెడీ కొన్ని ఫామ్ హౌసెస్ వచ్చేసాయి, అవి కూడా చూద్దాము. సో దీని మెజర్మెంట్స్ వచ్చేసండి 5 గుంటలు అంటే 600 గజాలు. మంచిగా స్క్వేర్ షేప్లో వచ్చింది. ఏదైనా ప్లేస్ ఇట్లా స్క్వేర్ షేప్లో వస్తే బాగుంటుంది. ఒకసారి మనం ఇలా లుక్ చూసేద్దాం ఎట్లుందో. అక్కడ ఆల్రెడీ ఒక మంచి ఫామ్ హౌస్ కట్టుకున్నారనమాట. ఇటు సైడ్ కూడా ఒక ఫామ్ హౌస్ వచ్చింది. ఇంకా వేరే కూడా ఇప్పుడిప్పుడే కట్టడం స్టార్ట్ చేశారు. ఇది ప్లేస్. ఇప్పుడు నేను నించున్నది వచ్చేసి సేల్కున్న ప్లేస్ 600 గజాలు. దీని మెజర్మెంట్స్ మీకు అంటే ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఏంటి, ఎటు సైడ్ ఏమొస్తుంది అని తెలుసుకోవాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, దానికి మీరు మెసేజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇది వచ్చేసి మెయిన్ రోడ్. మనం అటు సైడ్ నుంచి లోపలికి వచ్చాము. అటు ఇటు అసలు మామిడి తోటలు ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. సో ఇది మెయిన్ రోడ్డు, ఇది ఇంకొక మెయిన్ రోడ్. సో ఇప్పుడు మనకి సేల్కున్న ల్యాండ్ కరెక్ట్గా కార్నర్ పీస్ అనమాట. ఇటు రోడ్డు తగులుతుంది, అటు రోడ్డు తగులుతుంది. సో మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటే రెండు వైపులా కూడా మనం ఓపెనింగ్ అనేది పెట్టుకోవచ్చు. అలానే మనకి వెంటిలేషన్ ఫర్ ఎవర్ కూడా బాగుంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇదంతా 600 గజాలు. సో ఇది సేల్కుంది ఇప్పుడు. సో ఈ ల్యాండ్ వచ్చేసండి ఏఎస్ రావు నగర్ నుంచి జస్ట్ 45 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. మనం ఫామ్ హౌస్ అనగానే హైదరాబాద్ నుంచి అట్లీస్ట్ 100-150 కిలోమీటర్స్లో చూస్తూనే ఉన్నాము ఎవరు వేసినా కానీ. 45 అంటే చాలా దగ్గర. బిఫోర్ 1 అవర్ మనం ఇక్కడికి వచ్చేయచ్చు. రోడ్ అయితే ఆసమ్ ఉంది, తర్వాత వీడియో కూడా చూపిస్తాను నేను. సో ఇక్కడ వచ్చేసి మంచి ఫెర్టైల్ ల్యాండ్ అండి. ఇది కొండపోచమ్మ రిజర్వాయర్ వచ్చేసి మనకి 2 కిలోమీటర్స్లోనే ఉంది. 1.5 to 2 కిలోమీటర్స్లోనే ఉంది. వాటర్కి ఎట్లాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఎలక్ట్రిసిటీ చూస్తున్నారు కదా, ఇక్కడ పోల్ ఉంది. మనకి డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీ వచ్చేస్తుంది. ఎలక్ట్రిసిటీకి ఏమీ ఇష్యూ లేదు, వాటర్కి ఏమి ఇష్యూ లేదు. గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది. బోర్ వేసేసుకోవాలి మనం అండ్ ఇమీడియట్గా మనకి వాటర్ పడతాయి. ఇది ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిన ఫామ్ హౌస్ అనమాట. పైన మీకు ఇది కనిపిస్తుంది కదా ట్యాంక్. ఇంకా అటు సైడ్ ఇంకొకటి ఉంది చూడండి, ఈ ఫామ్ హౌస్. ఇది ఇంకా పెద్దది. ఇది ఆల్రెడీ కట్టేసి కూడా 2 years అయింది. ఓనర్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటారు. వీళ్ళు కూడా బోర్ వేయించుకొని పైన 2 ట్యాంక్స్ కనిపిస్తున్నాయి కదా వైట్వి. సో వాటర్కి ఎలక్ట్రిసిటీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ల్యాండ్ ఫెర్టైల్ ల్యాండ్. మీరు ఇక్కడ ఒక కాంపౌండ్ వాల్ వేసేసుకొని లోపల చక్కగా ప్లాంటేషన్ చేసుకోవచ్చు, లేదా ప్లాంటేషన్ కమ్ ఫామ్ హౌస్ కూడా కట్టుకోవచ్చు. ఇప్పుడు కంటైనర్ హోమ్స్ వస్తున్నాయి, లేదా మనం ఒక చిన్న హౌస్ వేసేసుకొని ముందంతా కూడా ప్లాంటేషన్ చేసుకోవచ్చు. చక్కగా వెకేషన్ హోమ్, వీకెండ్ హోమ్, దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే అలా కన్వర్ట్ చేసుకోవచ్చు. గుడ్ థింగ్ ఏంటంటే 600 గజాలు అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువకి ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మనీ అర్జెంట్ ఉందన్నమాట. చాలా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా చాలా తక్కువ. ఎగ్జాక్ట్ ప్రైస్ ఎంత అనేది మీరు ఫోన్ చేసి కనుక్కోండి. నన్ను కూడా అప్రోచ్ అవ్వచ్చు, ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే కాబట్టి. సో 600 గజాలంటే మనకి ఫామ్ హౌస్కి కరెక్ట్ మెజర్మెంట్స్ అనమాట. ఎందుకంటే 200-300లో ఫామ్ హౌస్ అవ్వదు. ఇప్పుడు 600 ఉంది కాబట్టి మనకి అక్కడ ఒక 200లో మనం ఒక చిన్న ఇల్లు వేసుకున్నా కానీ మిగిలిన 400లో చక్కగా ప్లాంటేషన్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. అండ్ ఆల్సో ఇది వచ్చేసి ఎర్రవల్లి కేసీఆర్ గారి ఫామ్ హౌస్ అంటారు కదా, ఎర్రవల్లి ఫామ్ హౌస్, అక్కడికి 5 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. రోడ్ ఆసమ్గా ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడు హైదరాబాద్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంది కాబట్టి ఇటు సైడ్ కూడా అన్నీ వచ్చేస్తాయి. అండ్ ఆల్సో
ఇక్కడికి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలోనే టిఫిన్ సెంటర్ అండ్ అన్నీ ఏదైతే మనకి అవసరమో అవన్నీ కూడా ఉన్నాయి. మెడికల్ షాప్స్, టిఫిన్ సెంటర్ అవన్నీ ఉన్నాయి. మెయిన్ రోడ్ కూడా ఇట్స్ జస్ట్ 1 కిలోమీటర్. నేను ఊరికే ఇక్కడ ఉన్న ప్లాట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇప్పుడు అక్కడ వైట్ కార్ ఉంది కదా, అక్కడ ప్లాట్ ఉందన్నమాట. అది చూసేసాం కదా, జస్ట్ ఇట్లా ఈ రోడ్ నుంచి ఇటు వచ్చేసాను. రోడ్ కూడా బాగానే ఉందండి, అంటే జనాలు తిరుగుతూనే ఉంటారు. ఇది కొత్తగా తీసుకున్నారనుకుంటా, ఒకసారి చూద్దాం రండి. అంటే మనం ల్యాండ్ మీద స్పెండ్ చేయగానే ఇమీడియట్గా ఇల్లు కట్టేయాలి అని ఏం లేదు. మనం ఏం చేయొచ్చు అంటే ఇట్లా సిమెంట్ ఇటుకలతో గోడ కట్టారు వీళ్ళు, ఇట్లా కట్టేసేయచ్చు. ఇలా కట్టేసి ఇప్పుడే తీసుకున్నట్లున్నారు. గోడ అయితే అయింది. ఈ లోపలంతా కొంచెం క్లీన్ చేయించుకొని మనం కనుక చక్కగా కొన్ని చెట్లు వేసుకున్నామంటే, అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, అవి గోడ చుట్టూ మధ్యలో ఒక చిన్న కంటైనర్ హోమ్ వేసుకున్నా కానీ మనకి తక్కువ బడ్జెట్లో ఫామ్ ల్యాండ్ అయితే వచ్చేస్తుంది, ఫామ్ హౌస్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే మనం యాక్చువల్గా కన్స్ట్రక్షన్ చేసే కంటే కూడా ఈ మధ్య కంటైనర్ హోమ్స్ చాలా తక్కువ కూడా వస్తున్నాయి. సో ఇట్లా కట్టుకోవచ్చు. నాకైతే అసలు ఇది చూస్తే నాకు కూడా ఒక ఫామ్ హౌస్ ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. మీలో ఎవరికైతే పాసిబిలిటీ ఉందో, ఈవెన్ ఎవరైనా ఎన్ఆర్ఐస్ చూస్తున్నా కానీ వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి ఒక్కసారి అప్రోచ్ అవ్వండి, డీటెయిల్స్ తీసుకోండి. ప్రైసింగ్ ఈజ్ వెరీ 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 లెస్. నేను వీడియోలో చెప్పలేను ప్రైసింగ్, ఎందుకంటే ఈ వీడియో 1 year తర్వాత చూసే వాళ్ళు కూడా ఉంటారు, అప్పుడు మళ్ళీ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో దట్స్ వై నేను చెప్పట్లేదు. బట్ యూ కెన్ అప్రోచ్ మీ ఆర్ యూ కెన్ అప్రోచ్ ద ఓనర్స్. ప్రైస్ ఈజ్ వెరీ వెరీ లెస్. అన్ని పర్మిషన్స్, పేపర్స్ అవన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేయగానే పంపిస్తాము. సో ఎవరైనా వేరే కంట్రీలో ఉన్న వాళ్ళైనా కానీ జస్ట్ ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి, ఐల్ టెల్ యూ. ఆల్రెడీ ఉన్న ఫామ్ హౌస్లో మంచి పండ్ల చెట్లు వేసారండి. అవి ఇంకొంచెం పెరిగాయంటే సూపర్గా ఉంటుంది. అసలు మనం ఇలా ఫామ్ హౌస్ కట్టుకొని మన ఫ్యామిలీకి కావాలన్నప్పుడు యూజ్ చేసుకొని, ఎప్పుడైతే మనకు అవసరం లేదో ఆ రోజు మనం రెంటల్కి ఇచ్చుకున్నామంటే పర్ డే 8,000 వస్తుంది. సో ఇన్కమ్ కూడా బాగా వస్తుంది వీటి మీద. ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉండడం అనేది ట్రెండ్ కదా. ఇంకా ఏస్రావ్ నగర్లో 0 మీటర్తో స్టార్ట్ అయ్యాము. అలంకృత రిసార్ట్ వచ్చిందండి ఫస్ట్, ఆ తర్వాత తాజా ఈటరీ వచ్చిందనమాట. దారంతా మీకు చూపిస్తాను, ఎందుకు అంటే ఇదంతా కూడా ఫుల్లీ ట్రాన్స్పరెంట్ వీడియో అనమాట. దేనికి ఎంత దూరం ఉంది అనేది మీరే చూసుకోండి. ఇంకా తర్వాత ఓఆర్ఆర్ ఎక్కుతాం మనం. ఇక్కడ షామీర్పేట్ ఎగ్జిట్ తీసుకొని ఓఆర్ఆర్ ఎక్కాలి. రోడ్ అయితే చాలా బాగుందండి. ఇక్కడి నుంచి ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళే వరకు కూడా రోడ్ చాలా బాగుంది. ఒకసారి డిస్టెన్స్లు కూడా చూసుకోండి మీరు. దారిలో చాలా ల్యాండ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఉంది, నల్సార్ యూనివర్సిటీ ఉంది. ఇవన్నీ ఉండడం వల్ల డెవలప్మెంట్ కూడా ఉంది. మరీ రిమోట్ ఏరియా అన్నట్లుగా ఏమీ లేదు. మనకి వైఫై కానీ ఫ్యూచర్లో ఏవైనా కానీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. షామీర్పేట్ లేక్ కూడా వస్తుంది. సో మీరు హ్యాపీగా ఇవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎయిర్ సిటీ అనేసి ఒక కొత్త రెస్టారెంట్ ఉంది, అది ఏరోప్లేన్ లోపల హోటల్ ఉంటుంది అనమాట. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. రత్నాలయం టెంపుల్ కూడా చూసుకొని వెళ్ళొచ్చు. ఓనరు ఈ ల్యాండ్ కొనుక్కున్నప్పుడు ఏం చేశారంటే దీనికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఇది కరెక్టేనా కాదా అనేసి హైకోర్టు లాయర్స్ దగ్గరికి పేపర్స్ అన్ని తీసుకెళ్ళి, లింక్ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళి మొత్తం వెరిఫై చేయించుకున్నారనమాట. వాళ్ళు వెరిఫై చేసి ఇవన్నీ కరెక్టే ఉన్నాయి అని ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. మీరు ఒక్కసారి నాకు కానీ లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ పింగ్ చేసినట్లయితే ఆ సర్టిఫికేట్ కూడా మీకు పంపిస్తారనమాట. అది కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా ల్యాండ్ అయినా హౌస్ అయినా ఏది కొనేటప్పుడైనా అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా చెక్ చేసుకోవాలండి. అండ్ రోడ్ చూడండి ఎంత బాగుందో, అటు ఇటు గుల్మోహర్ చెట్లతోటి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత కరకపట్ల బయోటెక్ పార్క్ ఉందండి. ఇటు సైడ్ అంతా ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది అనమాట. ఎక్కడ కూడా మనకు అసలు జంగిల్ లాంటి ఏరియా కనబడదు. వెనకాల జంగిల్ ఉంటుంది కానీ వెళ్ళే రూట్ అంతా కూడా బాగుంటుంది. పాండురంగ ఆశ్రమం కూడా ఉంది. సో ఇది కూడా చాలా మంది అంట స్టేషన్ నుంచి బస్ ఎక్కి వస్తూ ఉంటారంట. సో దారిలో ఇది కూడా ఉంది. ఈ మీరు వెళ్ళినప్పుడల్లా కవర్ చేసుకొని రావచ్చు. ప్రశాంతంగా ఉంటుంది అసలు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినట్లయితే. అలానే ఇప్పుడు ఫ్లయింగ్ క్లబ్ కూడా స్టార్ట్ చేస్తున్నారంట. పారాగ్లైడింగ్ ఆల్రెడీ ఉంది ఇక్కడ. సో ఇక్కడే ల్యాండ్ అవుతాయి అనమాట. సో ఫామ్ హౌస్లో ఉండి యాక్టివిటీస్ చేయాలనుకున్నా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు ఇలాంటివన్నీ పక్కపక్కనే ఉన్నాయనుకోండి, మన ఫామ్ హౌస్ని రెంటల్కి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. 2 కిలోమీటర్స్లోనే కొండపోచమ్మ రిజర్వాయర్ ఉంది. నేనైతే మరీ ఇంత దగ్గర ఉంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఆ రోజైతే మేము జస్ట్ ఇట్లా రోడ్ మీదకి వెళ్ళగానే వచ్చేసింది అనమాట.
అండ్ ఇది కూడా ఉండడం వల్ల ఏంటంటే రెంటల్కి బాగుంటుంది. మనం కూడా ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు జస్ట్ వాక్కి వెళ్ళొచ్చు తెలుసా, ఇలా వాక్ చేసుకుంటూ రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ వాకింగ్ చేయొచ్చు. ప్రశాంతంగా ఉంటుంది, అసలు ఎయిర్ పొల్యూషన్ కానీ సౌండ్ పొల్యూషన్ కానీ ఏమీ ఉండవు. అండ్ ఆల్సో వెరీ సూన్ తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ స్టార్ట్ చేస్తున్నారంట. అవి కనుక స్టార్ట్ చేస్తే ఈ ఏరియాకి ఇంకా మంచి డిమాండ్ వస్తుంది. సో ఏరియా అయితే చాలా బాగుందండి, కంప్లీట్లీ లీగల్ ప్రాపర్టీ. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకైనా కాల్ చేయొచ్చు, ఓనర్కైనా కాల్ చేయొచ్చు. ఇది వచ్చేసి సెంటర్ అనమాట, జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ వచ్చేసి మీకు మెడికల్ స్టోర్స్ కానీ టిఫిన్ కానీ లంచ్ కానీ అవన్నీ దొరికేస్తాయి అనమాట. ఒక చిన్న ఊరులాగా ఉంటుంది. ఇంకా ఈ కమాన్ ఉంది కదా, దీంట్లోంచి లోపలికి వెళ్తే వెంచర్ వస్తుంది. అటు ఇటు రైస్ ఫీల్డ్స్ ఉన్నాయి. రోడ్ మీదే చూడండి వాళ్ళు ఒడ్లు అన్నీ కూడా ఇట్లా ఎండబెడుతున్నారు. సో ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ వెంచర్ పక్కనే ఇలా పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉంది అండ్ అన్ని పోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదే వెంచర్. సో ఎలక్ట్రిసిటీ డైరెక్ట్గా ఉంది. ఈ గేట్లోంచి లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఫామ్ హౌస్ ఉంది కదా, ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఉంటుంది అనమాట ఆ ప్లాట్. అండ్ కరెక్ట్గా 45 కిలోమీటర్స్ పడిందండి అంతే. అండ్ పక్కనే తోట ఉంటే వాళ్ళు మనమే కట్ చేసుకోవచ్చు అండ్ అమ్ముతున్నారనమాట మ్యాంగోస్. మేము కూడా కట్ చేసుకున్నాము, కొన్నాము. వీ హ్యాడ్ ఏ గ్రేట్ డే. ఇక్కడ ఫామ్ హౌస్ ఉంటే అసలు చాలా చాలా బాగుంటుంది. ఎంక్వైరీస్ కోసం ఇమ్మీడియట్గా కాల్ చేయండి.